నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. కోర్ట్ ఆర్డర్స్ బేఖాతారు. ముంతంగిలో వివాదాస్పద భూమిలో అక్రమ నిర్మాణాలు. ఇంజంక్షన్ ఉత్తర్వులున్న సాగుతున్న కాంపౌండ్ వాల్ నిర్మాణం. జేహెచ్ఎంసీ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు సుబ్రహ్మణ్యేశ్వర్. కబ్జా వెనుక జీపీఆర్ లేఅవుట్ ప్రసాద్ రెడ్డి హస్తం. న్యాయస్థానం ఆదేశాలను సైతం లెక్క చేయకుండా సివిల్ వివాదంలో ఉన్న భూమిలో అక్రమంగా కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్న ఘోర ఉదంతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ముంతంగిలో వెలుగు చూసింది. కోర్టు మధ్యంతర ఇంజెక్షన్ ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నారని వాది పల్లబూతు సుబ్రహ్మణ్యేశ్వర్ ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన జీహెచ్ఎంసీ అధికారులు మరియు పోలీసులను ఆశ్రయించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ముత్తంగి గ్రామంలో మాది 1 ఎకరా 19 గుంటలు ల్యాండ్ ఉందండి. మాది ఆ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి. అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మేము ఈ మల్లయ్య అన్న అతను కుమ్మర మల్లయ్య సొంత ల్యాండ్ అండి. ఇది సొంతంగా కొనుక్కున్నాడు. ఆయన దగ్గర నుంచి వాళ్ళ మనవాళ్ళ ద్వారాగా వాళ్ళ కొడుకుల ద్వారాగా మేము కొనుక్కున్నాము. ఒరిజినల్ సీల్ డీడీలు ఉన్నాయి, ఒరిజినల్ అన్నీ ఉన్నాయండి మా దగ్గర. అయితే ఈ కుమ్మర మల్లయ్యకి కుమ్మర చెన్నయ్యను కొడుకున్నాడండి. ఆయన కుమ్మర మల్లయ్య బతికుండగానే ఈ కుమ్మర చెన్నయ్య అమ్మాడని ఒక ఫేక్ డాక్యుమెంట్ పుట్టించి ఒక ఇది చూపించి దాని మీద గడబడి చేశారండి. నాకైతే ఇది దేశముఖుల నుంచి ఏస్ప్రేకి వచ్చిందండి. ఆ సర్టిఫికేట్లో ఉండి ఏస్ప్రే సేల్ డాక్యుమెంట్ ఉంది. ఏస్ప్రే నుంచి మళ్ళీ వచ్చిన డాక్యుమెంట్ ఒరిజినల్ ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళ పిల్లల ద్వారా మేము చేయించుకున్నామండి. అంతా కరెక్ట్గా ఒరిజినల్స్ ఉన్నాయండి మా దగ్గర. ఈ జీపీఆర్ ఎన్సీలు ఏదైతే ఉందండి, ఈ జీపీఆర్ ఎన్సీలకి మాకు సంబంధమే లేదండి. ఈ జీపీఆర్ ఎన్సీలు ఏంటంటే అండి 14 సర్వే నెంబర్లు కలిసి 3500 ప్లాట్లు చేశారండి వీళ్ళు. ఈ ప్లాట్లకి మాకు ఎటువంటి సంబంధం లేదండి. మాది వచ్చి 202 సర్వే నెంబర్ E1 E2 సార్. మాకు అసలు దానికి మాకు సంబంధమే లేదు. ఈ ప్లాట్ల వాళ్ళకి మాకు సంబంధమే లేదు సార్. దీంట్లో ఆ ప్రసాద్ రెడ్డి కొంతమందిని వాళ్ళ మిత్రులను పెట్టుకొని దీంట్లో నరసింహారెడ్డి, ఆయన ఖలీలు, ఈ శేఖరు, వీళ్ళందరినీ ఒక 10 మందిని తీసుకొచ్చి ఆయన ఇంప్రూవ్గా ఇవన్నీ మా మీద మేమేదో ఫ్రాడ్ చేసినట్టుగా మేమేదో చేసినట్టుగా వాళ్ళు మీడియాకి పేపర్లకు ఇస్తున్నారండి. అసలు ఇంగ్లీష్ ఆర్డర్ ఉండగా సార్ వాళ్ళు అతరగణంగా వచ్చి మన కంపౌండ్ వాళ్ళు కట్టేసేస్తున్నారండి. అసలు మాకు వాళ్ళకి సొంతం లేదు. మా పేటలు ఉన్నాయి, మా పేట మీ పేటలు ఎక్కడ ఉన్నాయండి. ఆ సర్వే నెంబరే కాదు, అదే కాదండి. అలా దౌర్జన్యంగా మా మీదకి వచ్చేసి భగవాన్ దాస్ గారు చేస్తున్నారని మీడియాకి తప్పుడు సమాచారం ఇస్తున్నారని. కోర్టు ఆదేశాల ఉల్లంఘన. బాధితుడు సుబ్రహ్మణ్యేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం ముంతంగిలోని సదరు భూమిపై సర్వే నెంబరు 187/2026లో ఐఏ నెంబరు 466/2026 పైగా పై సంగారెడ్డి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు గత నెల 24/6/2026న మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు స్పష్టంగా అమల్లో ఉన్నప్పటికీ ఎలాంటి చట్టబద్ధమైన భవన లేదా కాంపౌండ్ వాల్ నిర్మాణ అనుమతులు లేకుండానే పనులు కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ తెల్లాపూర్ సర్కిల్ జోన్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్తో పాటు స్థానిక పోలీస్ అధికారులకు ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలతో ల్యాండ్ గ్రాబింగ్ కుట్ర. సదరు భూమి వాస్తవానికి పట్టాదారు మల్లయ్యకు చెందింది. అయినా వారసుల నుంచి మా కుటుంబం రిజిస్టర్ అమ్మకపు దస్తావేజు ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేసింది. కానీ మల్లయ్య జీవించి ఉన్న సమయంలోనే సృష్టించిన కొన్ని చెల్లని పత్రాలు, పోచరీ సంతకాల ఆధారంగా చేసుకుని నకిలీ డాక్యుమెంట్లతో మా భూమిని కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ఈ వివాదంపై సివిల్ కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా తమ స్వాధీనాన్ని పరీక్షిస్తూ కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చినా ప్రత్యర్థులు బేఖాతారు చేస్తున్నారని వాపోయారు. సూత్రధారి జీపీఆర్ లేఅవుట్ ప్రసాద్ రెడ్డి. ఈ మొత్తం వ్యవహారానికి జీపీఆర్ లేఅవుట్కు చెందిన ప్రసాద్ రెడ్డి ప్రధాన కారకుడని సుబ్రహ్మణ్యేశ్వర్ నేరుగా ఆరోపించారు. తమ వ్యవసాయ భూమిని అక్రమంగా కబ్జా చేయాలనే దురుద్దేశంతోనే దాన్ని తన లేఅవుట్లలో ఫ్లాట్లలో భాగంగా చిత్రీకరిస్తూ ముందస్తు ప్రణాళికతో ప్రసాద్ రెడ్డి ఈ చర్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
న్యాయస్థానం పరిధిలో ఉన్న భూమిని లేఅవుట్లలో చూపించి తమ యాజమాన్య హక్కులను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసింహారెడ్డి గారు తప్పండి, మీరు చూసుకోండి. మీ పేటలకు మాకు సంబంధం లేదు, మాది అగ్రికల్చర్ ల్యాండ్. మా అగ్రికల్చర్ ల్యాండ్లోకి వచ్చి మీ పేటలో ఉన్నాయని మీరు కూర్చుండేటండి, అది తప్పండి. ప్రసాద్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి మామూలు మనిషి కాదండి. ఈ తలకాయల మార్గంలో ఆయనే మాది ఒరిజినల్గా ఉన్నదాన్ని తీసుకొచ్చేసి ఫ్లాట్లు ఉన్నాయని పెట్టి ఇట్లా సార్. ఈ ప్రసాద్ రెడ్డి గారు ఒకళ్ళు, అశోక్ రెడ్డి ఒకళ్ళండి, వీళ్ళ అన్న. ఆ పక్కన ఆయన, ఈ పక్కన ఈయనండి. ఇది ఇట్లా మమ్మల్ని ఏ విధంగా సతాయించున్నారో అట్లా సతాయించున్నారండి. మా దాంట్లో అక్రమంగా వచ్చేసి మా దగ్గర గోళ్ళ కట్టేసేస్తాం, అవి కట్టేస్తాం అప్పటికప్పుడే ఈ విధంగా చేస్తున్నారండి. ఆ జీపీఆర్ ఫ్లాట్కి మాకు ఎటువంటి సంబంధం లేదండి. మా సర్వే నెంబర్ అలాగా, మాది అలాగా. మాకు ఇంగ్లీష్ ల్యాండ్ ఉన్నా కూడా వికరణ చేసి వాళ్ళు కట్టడం మొదలెట్టారండి అక్రమంగా మా దాంట్లోకి వచ్చి. మీరు కోర్టు వారు దయచేసి, పోలీసు వారు, కోర్టు వారు, మీడియా వారు దయచేసి నా యాంటీ చూసుకుని కరెక్ట్ చేయాలండి. శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ఇలాగే నిర్మాణాలు కొనసాగిస్తే వివాదం మరింత ముదిరి ప్రాంతంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. జేహెచ్ఎంసీ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అనుమతులు లేని ఈ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు చట్ట ప్రకారం తక్షణ చర్యలు తీసుకుని న్యాయస్థానం ఉత్తర్వులను గౌరవించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆదేశాలను కాలరాస్తున్న ఈ భూ మాఫియా ఉద్దాంతంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి E6 TV.